మేడం గారికి, ఉప ప్రధానోపాధ్యాయురాలు మరియా మేడం గారికి, నాతో ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరియు ఆటల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. ఈ రోజుకు భాషాపరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రోజు ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు జన్మించినటువంటి రోజు. అతడే గిడుగు వెంకటరామమూర్తి పంతులు. తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగును వ్యవహారికం చేయడం కోసం ఆయన చాలా కృషి చేసినటువంటి మహానుభావుడు. ఒకప్పుడు తెలుగు గ్రాంధిక భాషలో ఉంది. మనకు ప్రపంచంలో ఏ భాషలో లేనంత సాహిత్యము తెలుగు భాషలోనే మనకు కనబడుతుంది. రామాయణము, మహాభారతము, భాగవతము, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు భాషకే సొంతం. ఇవన్నీ కూడా గ్రంథస్థంలో వ్రాయబడినటువంటివి. మనకు తెలిసినటువంటి విషయము. భారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రాశాడు. దాన్ని తెలుగులోనికి 3 కవులు అనువదించుకోవడం జరిగిందని తెలుసుకున్నాము. రామాయణము వాల్మీకి రాశాడు. దాన్ని తెలుగులోకి చాలామంది కవులు అనువదించడం జరిగింది. మరి అది గ్రంథస్థంలో ఉన్నటువంటిది.